నమస్కారం అండి. మనం ఇప్పుడు తటవర్తి రామచంద్రరావు గారు రచించిన 'విజేత' అనే కథను విందామా? ఉమెన్ వెల్ఫేర్ సెంటర్లో చైతన్యం కలిగింది అంటే ఉదయం 9 గంటలయిందని ఊళ్ళో అందరికీ తెలుసు. వేరే గడియారం చూడనక్కర్లేదు. ఎంబ్రాయిడరీ అల్లికలో ఒక అమ్మాయికి మెళకువలు చెప్తూ తన పనిలో నిమగ్నురాలైంది శారద. అకస్మాత్తుగా తన చుట్టూ నిశ్శబ్దం ఆవరించుకోవడం, ఆ అమ్మాయి తన చేతి మీద గీకుతూ ఏదో సంజ్ఞ చేయడం ఆమెను చకితురాల్ని చేశాయి. గబుక్కున వెనుదిరిగి తీక్ష్ణమైన చూపులతో గంభీరంగా నిలబడి ఉన్న ఓ ఆజానుబాహు విగ్రహాన్ని చూసింది. అతని వెనకే బాణాకర్ర కానుకుని కోరమేసం మించి మిరిమిరి చూస్తున్న మరో బలమైన విగ్రహం మరికొంత కథ చెప్పింది శారదకు. చటుక్కున పైకి లేచి ఎవరు కావాలండి అని అడిగింది ఆమె. అప్పటి వరకు తన చుట్టూ ఉన్న వాళ్ళలో చాలామంది ఆ గది దాటి వెనక చావిట్లోకి పోవటం ఆమె గుర్తించింది. ఆ వ్యక్తి సమాధానం ఇవ్వలేదు. తన కుడిభుజం వైపు ఓ చూపు విసిరాడు. మీతోనే పనుండి వచ్చారు అయ్యగారు అన్నాడు అతను. తన కొలీగ్ వైపు తిరిగి, వర్ధనమ్మ గారు, వీరిని కాసేపు ఆఫీస్ గదిలో కూర్చోమని చెప్పండి అని చెప్పి జవాబుకైనా ఎదురు చూడకుండా వెనుక చావిడి వైపు నడిచింది శారద. అక్కడ గుమిగూడిన స్త్రీలంతా ఏదో గుసగుసలాడుకుంటున్నారు. శారదను చూసి అంతా ఆమెను చుట్టుముట్టారు. ఏ అంతా అలా పారిపోయి వచ్చారు అని శారద అడిగింది. అంతా ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకున్నారు. శారద రెట్టించేసరికి ఒక ఆమె ధైర్యం చేసి చెప్పింది, ఆయన మన ఊరి ప్రెసిడెంట్ గారు. అయితే శారద నిర్లక్ష్యానికి అక్కడ స్త్రీలంతా నిర్ఘాంతపోయారు. కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఎవరికీ అర్థం కాలేదు. ఒక మామూలు మనిషిని చూసి అలా దడుచుకునే మీరు జీవితంలో ఎలా పైకొస్తారు? ఒక ఆమె గొంతు పెగుల్చుకుంది. ఆయన ఎంత ప్రమాదకరమైన మనిషో మీకు తెలియదు. మరి అటువంటి మనిషికి మిమ్మల్ని ఓటెవరేయమన్నారు? శారద నిలదీసేసరికి ఎవరికీ నోరు పెగల్లేదు. ప్రెసిడెంట్ రంగారావు గురించి ఆమెకు ఆ ఊరు వచ్చిన నాడే వర్ధనమ్మ పూర్తి వివరాలు చెప్పింది. పులితోలు కప్పుకున్న మేకలను చూసి భయపడకండి, వచ్చి మీ పని చూసుకోండి. ఇక్కడికి మీరు ఎన్నో నేర్చుకోవడానికి వచ్చారు. ఎవరికైనా ఎందుకు భయపడాలి? శారద కంఠంలో ప్రతి మాటలో ప్రతి చూపులో ఏదో గొప్ప శక్తి, అంతరాంతరాలలోంచి అవుననిపించే వింత ఆకర్షణ. మంత్రించినట్టు తమ పనుల్లో నిమగ్నులైపోయారు అందరూ. ఒక అరగంట వరకు శారద తన పని హడావుల్లో ఉండిపోయింది. ఆయన మండిపోతున్నారమ్మా అని వర్ధనమ్మ వచ్చి చెప్పే వరకు ఆమెకు మరో విషయం గుర్తుకు రాలేదు. వర్ధనమ్మ వెనుకనే ఆమె ఆఫీసు గదిలోకి వచ్చింది. గుమ్మం దగ్గరే ముఖం కందగడ్డ చేసుకుని నిలబడి ఉన్నాడు ప్రెసిడెంట్ రంగారావు. కూర్చోండి, ఇప్పుడు చెప్పండి మీకేం కావాలో అంది శారద చెక్కు చెదరని చిరునవ్వుతో. దానితో మరింత రెచ్చిపోయాడు రంగారావు. వర్ధనమ్మ, పంతులమ్మకి తామర చెరువు నీళ్లు వంటబట్టినట్టున్నాయే. శారద ముఖం జేవురించింది. మీ వేళాకోళాలు వినడానికి నాకు తీరిక లేదు. మీరు వచ్చిన పనేమిటో చెప్పండి. గబుక్కున వర్ధనమ్మ అందుకుంది. క్షమించండమ్మా, నేనే పరిచయం చేయడం మర్చిపోయాను. వీరు మన సమితి ప్రెసిడెంట్ రంగారావు గారు. ఓహో, అందుకే కాబోలు అంతమంది ఆడవాళ్ళు ఇక్కడ పని చేసుకుంటుండగా లోపలికి వచ్చేశారు. ఏమిటి నువ్వనేది? రంగారావు అరిచాడు. మీరలా నా అనుమతి లేకుండా లోపలికి రావడం తప్పంటాను. ఆమె మాటలకి రంగారావు మండిపడిపోయాడు. నువ్వెవరు నన్ను అడగడానికి? అయ్యా రంగారావు గారు, నేనెవరినో నాకు బాగా తెలుసు. స్త్రీ సంక్షేమ కేంద్రంలో మగవాళ్ళకి ఏం పని ఉంటుందో మాత్రం నాకు తెలియదు. ఈ కేంద్రం పెట్టించింది ఎవరో నీకు తెలుసా? నేనే తలుచుకుంటే. మీరు గ్రామాధికారులు, తలుచుకుంటే కేంద్రాన్ని తెరిపించనుగలరు, మూయించనుగలరు. మీతో పొద్దున్నే వాదన వేసుకోవడానికి కాదు నాకు గవర్నమెంట్ జీతం ఇస్తున్నది. ఇక్కడికి వచ్చిన వాళ్లకు కొద్దో గొప్పో నాకు తెలిసింది నేర్పడానికి. వర్ధనమ్మ గారు, అతిథిగా వచ్చిన వారికి అమర్యాద చేయడం మన లక్ష్యం కాదు. వారికి కాఫీ తెప్పించండి అని రంగారావు వైపు తిరిగి, క్షమించండి, నాకు ఇప్పుడు తీరిక లేదు. పని ఏమైనా ఉంటే సాయంత్రం 4 తర్వాత రండి. అంతగా మీరు రాలేకపోతే నేనే వస్తాను, నాకేం అభ్యంతరం లేదు అని ఓసారి నమస్కారం చేసి వెనుదిరిగి చూడకుండానే చకచకా అడుగులు వేస్తూ కేంద్రం లోపలికి వెళ్ళిపోయింది శారద. నోట మాట రాక అంతటి ఆజానుబాహు విగ్రహము నీళ్లు గారిపోయింది. కుడిభుజం గంగడి నోరు తెరిచినట్టే ఉండిపోయింది. వర్ధనమ్మ మాత్రం తెలియరాని భయంతో గజగజ వణికిపోయింది. అటు పల్లె ఇటు పట్టణము కాని ఆ ఊళ్ళో ఈ కేంద్రం స్థాపింపబడి 3 ఏళ్ళు అవుతున్నా శారద వచ్చే వరకు చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ జరగలేదు.
నిర్వహణ ఇద్దరి చేతులు మారిందే గాని స్త్రీ జనోద్ధరణ మాట దేవుడెరుగు. ఆ కేంద్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చి మరీ వెళ్ళారు. రంగారావు చేతుల్లో కీలుబొమ్మలయ్యి సంసార స్త్రీలు అడుగుపెట్టడానికి సరైన కేంద్రం కాదన్న చెడ్డ పేరు తెచ్చి మరీ పోయారు గతంలో నిర్వహించిన వాళ్ళు. ఎటొచ్చి మొదటి నుంచి ఓ సహాయకురాలిగా ఉన్న వర్ధనమ్మ మాత్రం తన విధిని తాను నిర్వర్తించుకుని ఒద్దికలోనూ ఇటు గ్రామస్తుల నోళ్లల్లోనూ మంచిగానే మసలుకుంది. నిర్వాహకురాలిగా కొత్తగా వచ్చిన శారద వర్ధనమ్మనిట్టే ఆకర్షించింది. 25 పసిడి యవ్వనంలో మనోనైర్మల్యాన్ని ముఖంలో ప్రతిఫలింపజేసుకుంటూ వర్ధనమ్మనేమిటి కనిపించిన ప్రతి వ్యక్తిని ఆకర్షించింది శారద. ముఖంలో మాయని మందహాసం, చూపుల చురుకుదనం, మాట మంచితనం ఆమెకు పెట్టని సొమ్ములు. విజ్ఞానానికి తోడు వివేకము, తాను చేపట్టిన పని మీద అమితమైన శ్రద్ధ వర్ధనమ్మను అప్రతిభురాల్ని చేశాయి. వీళ్ళు అడవి మనుషులు, వీళ్ళని బాగు చేయటం ఎవరి తరం? ఈ ఉద్యోగాలు మనలాంటి వాళ్ళు పొట్టపోసుకోవడానికి కాకపోతే దేనికని అంటూ అసహ్యంగా మాట్లాడిన గత నిర్వాహకురాలు కామేశ్వరమ్మకు వీళ్ళ అమాయక ప్రజలు, వీళ్ళని అభివృద్ధికి తీసుకురావడం అంటే మనం దేశాన్ని పురోభివృద్ధిలోకి తీసుకురావడం అన్నమాట. ఇంటి యజమాని విజ్ఞానం చేయలేని పనిని ఇంటి ఇల్లాలి వివేకం అద్భుతంగా చేస్తుంది. ఒక పురుషుని చదివిస్తే అది అతనికే లాభం, కానీ ఒక స్త్రీని చదివిస్తే ఆ ఇంటినంతటినీ చదివించినట్టే అంటూ త్రికరణ శుద్ధిగా మాట్లాడిన శారదకు మధ్య హస్తిమ శకాంతరం తేడా ఉందనుకుంది వర్ధనమ్మ. కొంచెం నేర్పరితనం ఉన్న వాళ్ళను కూడా మీవి ఉత్త మట్టి బుర్రలు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, ఇంతకన్నా జంతువులు నయం, మీకోసం నా గొంతు చించుకోవటం దండగా అంటూ కసురుకునే కామేశ్వరమ్మకు చేతి పనులలో శ్రీకారం చుట్టిన నాడే మీ చేతిలో మంచి పనితనం ఉంది, కోరికుండాలే గాని నేర్చుకోవడానికి పట్టుమని 10 రోజులు కూడా పట్టవు అని అమితంగా ప్రోత్సాహపరిచిన శారదకు మధ్యనున్న తేడాని ఆ గ్రామ ప్రజలు గుర్తించడానికి అట్టే కాలం పట్టలేదు. ప్రతి ఇంటిలోనూ శారద గుణగణాల గురించి, ఆమె నేర్పుతున్న విద్య గురించి చెప్పుకోవటం మొదలుపెట్టారు. పల్లెటూరులో ఏ వార్త అయినా పాకి పారాడటానికి క్షణాలు పట్టవు. అందులో ఎక్కడి నుంచో వచ్చిన 25 ఏళ్ల పడుచు ఇంతమందికి మార్గదర్శిని కావటం ఆ గ్రామంలో మొట్టమొదటి వింత. శారద ఆ ఊళ్ళోకి వచ్చాక తనంతట తనే తన దగ్గరకు వచ్చి ఇదివరకటి వాళ్ళలాగే అడుగులకు మడుగులొత్తుతుందనుకున్నాడు రంగారావు. ఆమె రాలేదు సరిగదా. ఆమెకు చూచాయిగా కబురు పెట్టినా పట్టించుకోలేదు. అతను గుక్క తిప్పుకునేలోగా శారదకు ఆ ఊళ్ళో మంచి పేరు వచ్చేసింది. అదే అతనికి కొరుకుడు పడక ఆ పూట స్వయంగా కేంద్రంలో అడుగుపెట్టాడు. ఊళ్ళో తనకెంత అధికారం ఉందో అందరి ముందు ప్రగల్భాలాడి ఆమెకు తెలియజెబుదామనుకున్న వాడికి వాస్తవంలో ఒక్కళ్ళు ఎదురు తిరిగితే ఆ అధికారం గడ్డిపోచ క్రింద లెక్క చేయవచ్చని ఆమె చేసి నిరూపించింది. అతనికి అది భరించలేనంత అవమానకరం. ఆ ఊర్లో నలుగురు విడ్డూరంగా చెప్పుకునే వార్త అయ్యాయి. శారద మాత్రం ఏం జరగనట్టు తన పనిలో తను నిమగ్నురాలైపోయింది. శారద ప్రెసిడెంట్ గారింట్లో అడుగు పెట్టేసరికి ఎవరూ ఎదురు రాలేదు. ఆయన లేనట్టున్నాడు. ఆ పెద్ద మేడ బావురుమంటోంది. ఎక్కడ శుచి శుభ్రం లేదు. డాబు దర్పం ఉండగానే సరే ఏం చూసి ఈయన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారో అని ఆమె అనుకున్న క్షణంలోనే డబ్బు డబ్బు అన్న నాదం పలికే ఆభరణాలు ఒంటి నిండా దిగేసుకుని ఆ ఇంటి ఇల్లాలు కాబోలు ముందు వాకిట్లోకి వచ్చింది. ఆవిడ ముఖం చిట్లించుకుంది. అదేం గుర్తించనట్టు తను చిరునవ్వు నవ్వింది శారద. నమస్కారం అండి, ప్రెసిడెంట్ గారు ఉన్నారా? లేరు. నువ్వెవరు? ఆయనతో నీకేంటి పని? ప్రతి నమస్కారం చేయలేదు, కూర్చోమని చెప్పలేదు. పైగా ఏకవచన ప్రయోగంతో అసహ్యంగా ఆవిడ మాట్లాడుతుంటే శారదకు వెగటనిపించలేదు, జాలి వేసింది. ఇంటి ఆయనకి ఎలాగూ సంస్కారం లేదు, కనీసం ఇంటి ఇల్లాలికైనా మంచి మర్యాద తెలియకుండా పోయాయే అని ఆమెకు బాధ కలిగింది. ఈ ఊళ్ళో ప్రతి ఇంటితోనూ నాకు పనుందమ్మా అంది సాధ్యమైనంత ఓర్పుతో. అంటే సెంటర్ పేరు విన్నారనుకుంటాను. వినకే, బ్రహ్మాండంగా విన్నాను. అందరికీ ఏమిటేమిటో చెప్తున్నావటగా. 600 నేను అక్కడికి వచ్చేది లేదు. ఆవిడ మాట్లాడే తీరుకి, ముఖంలో తిరిగిన వంకర్లకి శారదకు నవ్వొచ్చింది. బలవంతాన ఆపుకోగలిగింది. 600 అవదు, మీరక్కడికి రారు. రారని నాకు తెలుసు. అప్పుడే అక్కడికో 4 ఏళ్ల పిల్ల ఊలు స్వెటర్ దొడుక్కుని వచ్చింది. ఆ స్వెటర్ చూడగానే శారద ముఖం వికసించింది. వెంటనే ప్రస్తావన మార్చేస్తూ, ఆ స్వెటర్ బాగుంది కదూ,
మీ అమ్మాయి అందులో ముద్దొస్తోంది అంది. మీ సెంటర్లోదే. మా పిన్నిగారు అమ్మాయి చూపిద్దామని తెచ్చింది. అదెవరల్లారో తెలుసా? తెలీదు. అప్పుడే అక్కోయ్ అంటూ 16 ఏళ్ల పిల్ల పరుగున అక్కడికొచ్చి శారదను చూసి ఆనందాశ్చర్యాలలో మునిగిపోయింది. మాస్టర్ అమ్మగారా? ఎందుకు అలా కంగారు పడతావు లక్ష్మి అని శారద చిన్నగా నవ్వింది. మరే మరే మా అక్కయ్య గారు అమ్మాయికి ఎలా ఉంటుందో అని స్వెటర్ తొడిగానండి. రేపు ఇలాంటిది ఒకటి అల్లిద్దామని అని ఆ పిల్ల నసిగింది. దాంట్లో తప్పే ఉంది? నేర్చుకుంటావనే కదా నీకు ఇచ్చాను. ఆ పిల్ల తేలిగ్గా నిట్టూర్చి, అరెరే మీరు అలా నిలబడి ఉన్నారేంటి, ఇలా కూర్చోండి అని ఓ కుర్చీ వేసి గబుక్కున లోపలికి వెళ్ళిపోయింది. ప్రెసిడెంట్ శ్రీమతి పావుగంటలో 2 లంకణాలు చేసిన దానిలా డేలా పడిపోయింది. ఇన్నేళ్ళొచ్చి తను చేయలేని పనిని తనకంటే చిన్నపిల్ల చేసి చూపెడుతోంది. ఎవరి నుండి ఆ పనితనం నేర్చుకుందో? సెంటర్ గురించి మీకెవరో చెడుగా చెప్పినట్టున్నారు. లేకపోతే మీరు అలా అనేవారు కాదు. మీరు ఒకసారి వచ్చి చూడండి. మీకు నచ్చకపోతే మరెప్పుడూ రానక్కర్లేదు. మీరు గ్రామాధికారి భార్య. అక్కడికొస్తే సెంటర్కు ఎంతైనా మంచి పేరు వస్తుంది. మీ ఊరి ఆడవాళ్ళకి దారి చూపాల్సింది ఎక్కడి నుంచో వచ్చిన నేను కాదు, మీరు. శారద మాటలు పూర్తి కాలేదు. ఇంతకీ మొగుడిని వదిలేసి నీలా తైతక్కలాడమంటావు అంతేనా? రంగారావు గొంతు ఆ గది గుమ్మంలో కంగున మోగింది. క్షణం పాటు అసహ్యంగా చూసింది శారద. పెళ్ళాన్ని వదిలేసే వాళ్ళకే మొగుళ్ళని పెళ్ళాలు ఎందుకు వదిలేస్తారో బాగా తెలుస్తుంది. ఆ విషయం ఆలోచించటానికి నాకింకా పెళ్ళే కాలేదు. ఏం పాపం, ఎవడో దొరకలేదా? శారద ముఖం ఎర్రనైంది. అవును, నాకు సరైన వాడు దొరకలేదు. దొరికిన రోజున మిమ్మల్ని పెళ్ళికి పిలవకపోనులేండి. ఆమె ముఖం మీద సవాల్ లాంటి చిరునవ్వు రంగారావును మంటబెట్టింది. ఎదురుగా తన భార్య అక్కడ లేకపోతే ఏం చేసేవాడో తనకే తెలీదు అనుకున్నాడు. ఇంతలో లక్ష్మి పొగలు గక్కే కాఫీ కప్పుతో అక్కడికొచ్చింది. ఆ కప్పు అందుకుంటూ, మీ అక్కగారికి బావగారికి కూడా తీసుకురా లక్ష్మి అంది శారద. లక్ష్మి మరో 2 కప్పులతో వచ్చే వరకు శారద కాఫీ తాగలేదు. ఇదంతా ప్రెసిడెంట్ గారి భార్య గమనిస్తూనే ఉంది. శారద ఒక అపూర్వమైన స్త్రీ అనిపించింది ఆవిడకు. కాఫీ తాగాక, మీతోనే పనుండొచ్చాను అని రంగారావు వైపు తిరిగింది శారద. నిర్లక్ష్యంగా చూశాడు రంగారావు. నువ్వు గొప్పదానివి, మాలాంటోళ్లతో నీకేం పనుంటుంది? శారద అలాంటి మాటలకు అలవాటు పడిన దానిలా తల పంకించి నవ్వింది. ఏది ఏమైనా నా కోసం నేను రాలేదు. సెంటర్ అభివృద్ధికి మీ సాయం ఎంతైనా అవసరం. ఆ సంగతి చెప్పడానికే వచ్చాను. సెంటర్లో ఉన్న 4 గదులు ఇప్పుడు వచ్చే వాళ్ళకు చాలడం లేదు. తొందరలో మరికొందరు చేరతాం అంటున్నారు. మీరు బీడీఓ గారితో చెప్తే ఫండ్స్కి ఏర్పాటు చేస్తారు. మీకు మంచి పేరు వస్తుంది. అదేదో నువ్వే బావుకోరాదు కసిగా అన్నాడు రంగారావు. శారద మళ్ళీ నవ్వింది. ఇంట్లో ఎవరు మంచి పని చేసినా ఇంటాయనకే పేరుస్తుంది. అలాగే ఊరు విషయమును. వర్ధనమ్మగారు నేను సెంటర్ ఖాళీ చేస్తున్నాం. ఎక్కడైనా అద్దెకుంటాం. ప్రస్తుతానికి ఆ 2 గదులు మరికొందరికి చోటిస్తాయి. ఇక మీదట ఓ పెద్ద ఇల్లు చూసుకుంటే గానీ సెంటర్ని నడపడం కష్టం. మీరు గ్రామాధికారులు గనక మీకు చెప్పాల్సింది చెప్పాను. ఆ పైన మీ ఇష్టం. సెలవు. వస్తానండి అని ప్రెసిడెంట్ గారి భార్యకు నమస్కరించి వాళ్ళ అమ్మాయి బుగ్గ పుణికి ముద్దెట్టుకుని తన హ్యాండ్ బ్యాగ్లోంచి తీసి తాను కుట్టిన పువ్వుల చిలుకను ఆ పిల్ల చేతిలో పెట్టి ఆ దంపతులు గొంతు పెగుల్చుకోవడానికి ముందే అక్కడి నుంచి నిష్క్రమించింది శారద. అహంకారం ఒక్కోసారి ఎంతటి హానికైనా తలపడేలా చేస్తుంది. తనని ఏ విషయంలోనూ లెక్క చేయకుండా అందరి మన్ననలు పొందుతున్న శారద రంగారావుకి కొరకరాని కొయ్యి అయిపోయింది. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని అతనిలో పట్టుదల కలిగింది. శారదపై నానాహీనంగా చాడీలు చెప్పి ఆమె ఉద్యోగానికే ఎసరు పెట్టాలని బీడీఓని ఒకసారి వచ్చి చూడమన్నాడు రంగారావు. ఆమె చరిత్ర తెలిసుంటే అతనింత పిచ్చి పని చేసేవాడు కాదేమో. వారం వారం సెంటర్ ప్రోగ్రెస్ మీద శారద రిపోర్టు పంపుతోందని, ఇదివరకు ఒక గ్రామంలో 6 నెలల్లోనే ఎంతో అభివృద్ధి సాధించి వచ్చిన వ్యక్తిగా బీడీఓకి బాగా తెలుసునని రంగారావుకి తెలియదు. బీడీఓ గారిని వెంటబెట్టుకుని అతను ఊళ్ళోకి వచ్చేసరికి శారద ఒక అద్భుతం చేసి చూపెట్టింది. సెంటర్ని పూర్తిగా అలంకరించారు. 25 మంది అమ్మాయిలు వాలంటీర్లుగా బ్యాడ్జెస్ తగిలించుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన నెల రోజుల్లోగా శారద చూపించిన అభివృద్ధికి తార్కాణంగా కుట్లు, అల్లికలు, బొమ్మలు మొదలైనవి 400 వస్తువుల దాకా అక్కడ తరగతుల వారీగా పేరు పేరున ప్రకటించి ప్రదర్శించారు. అక్కడున్న ప్రతి వస్తువులోనూ, ప్రతి అలంకరణలోనూ నిర్వాహకురాలి కళాహృదయం,
అవిరళ దీక్ష, హృదయ నైర్మల్యం, మంచి నేర్పు ప్రస్ఫుటమవుతున్నాయి. సభ ఏర్పాటైంది. 400 మంది దాకా హాజరైనారు. వేదిక మీదకి బీడీఓ గారిని, ప్రెసిడెంట్ గారిని ఆహ్వానించింది శారద. ముఖం కందగడ్డలా చేసుకుని వేదికపైకి వెళ్ళాడు రంగారావు. ఈ కేంద్రం యొక్క అభివృద్ధి ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉంది. మీరంతా సహకరిస్తే ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. మన సెంటర్కి తగినంత చోటు లేక అనేక మంది చేరలేకపోతున్నారు. అందుకని ప్రత్యేకంగా ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తే బాగుంటుందని నేను ప్రెసిడెంట్ గారితో చెప్పాను. ఆయన బీడీఓ గారిని తీసుకొచ్చారు. ఇన్నాళ్లకు మన ఆశ ఫలించింది. తన మాటలకి బీడీఓ గారు, ప్రెసిడెంట్ గారు ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకోవటం శారద క్రీగంట గమనించకపోలేదు. బీడీఓ గారు చిన్నగా నవ్వుకోవడంతో రంగారావు ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్క లేకుండా పోయింది. ఏమైనా పూర్తి బాధ్యత ప్రభుత్వంపై పెట్టడం మనకి ధర్మం కాదు. మనం కూడా మన శక్తి కొద్దీ ఈ సంస్థ కోసం వెచ్చించటం న్యాయం. ఎవరికి తోచింది వారిచ్చి ఈ మహత్కార్యాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా శక్తి కొద్దీ 1 నెల జీతాన్ని నేను నా చందాగా సమర్పిస్తున్నాను. ఈ సభకు విచ్చేసిన అధికారులకు, అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకి అందరికీ నా వందనాలు. ఆ తర్వాత రంగారావు పరాజయాగ్నిలో ఆజ్యధారులై చందాలు కురిశాయి. రాత్రి 10 గంటలు దాటింది. పగలు పడిన శ్రమకు కళ్ళు మూతలు పడుతున్నా మరునాడు తాను సెంటర్లో చేయవలసిన పనికి నోట్స్ రాసుకుంటోంది శారద. తలుపు తట్టిన చప్పుడు అయ్యేసరికి చకితురాలైంది. ఒక్క క్షణం ఆమె గుండెలు దడదడలాడాయి. వెంటనే నిలదొక్కుని నెమ్మదిగా తలుపు తీసింది. ఊహించిన వ్యక్తే ఎదురుగా ఉండేసరికి ఆమె తొణకలేదు. రంగారావు కళ్ళు చింతనిప్పుల్లా మండుతున్నాయి. కొంచెం తాగి వచ్చాడని శారద పసిగట్టింది. ఓహో, ప్రెసిడెంట్ గారా? రండి రండి, మీరు వస్తారని అనుకుంటూనే ఉన్నాను. ఉబ్బి తబ్బిబ్బయ్యాడు రంగారావు. తనను చూసి భయపడుతుందనుకున్నది జరగలేదు. సరిగదా, నవ్వుతూ రమ్మనమంటోంది ఈమె. ఇదేం చిత్రం అనుకుంటూ నిలబడిపోయాడు. వచ్చి కూర్చోండి, ఇంత అర్ధరాత్రి వస్తారని తెలిసినా మీకోసం ఏమీ తయారు చేయలేకపోయాను, క్షమించాలి మరి. తూలుతూ వచ్చి కుర్చీలో కూలబడ్డాడు రంగారావు. ఫ్లాస్క్లోని కాఫీ కప్పులో పోసి తెచ్చింది శారద. త్రాగండి. ఏమిటది? కాఫీ వద్దు. ఎందుకు? మీరు మీ ఇంట్లో కాఫీ తాగుతారుగా. దీనికోసం రాలేదు నేను. దేనికోసం వచ్చారో నాకు తెలుసు. ముందు ఇది తాగండి. ఇంకేమనగలడు? గబగబా కాఫీ తాగేశాడు అతను. ఇప్పుడు చెప్పు. ఒక్క క్షణం ఉండండి అంటూ పక్క గదిలోకి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చింది. ఆమె చేతిలో ఉన్నది చూసి గతుక్కుమన్నాడు అతను. ఏమిటిది? కొంచెం పరీక్షగా చూడండి అని ఎత్తి పట్టుకుంది. పసుపు కొమ్ము. ప్రతి ఆడదానికి కావాల్సింది. ఇంతకీ ఏమిటంటావు? నా మెడలో ఇంతవరకు ఎవరూ పుస్తి కట్టలేదు. ఆ తృప్తైనా కనీసం దక్కాలని. ఓహో, పుస్తెలు కావాలా నీకు? ఆహా, పసుపు తాడు చాలు. రంగారావు గలగలా నవ్వాడు. నాకేం అభ్యంతరం లేదు. మీకు లేకపోతే మీ భార్యకుంటుంది కదా. అదెవరు నన్నడ్డు పెట్టడానికి? గొడవ పెడితే పుట్టింటికి పొమ్మంటాను. శారద పక్కున నవ్వింది. రోజులు మారాయి ప్రెసిడెంట్ గారు. కోర్టుకు ఈడుస్తుంది మీ భార్య. ఒక భార్య ఉండగా మరో పెళ్లికి చట్టం ఒప్పుకోదు. దాని ముఖం, దానికి ఆ సంగతులేవీ తెలియవు. తెలియకపోతే చెప్పేవాళ్ళు లోకంలో లేకపోలేదు. అంతదాకా వస్తే విడాకులు ఇచ్చేస్తాను. ఇదంతా నా కోసమేనా? అవును, నువ్వు నాకు నచ్చావు అందుకని. సరే, కొంచెం వీధి తలుపులు వేసేసి రండి. నేను ఈలోగా చీర మార్చుకొస్తాను. హుషారుగా లేచి ఆమె చెప్పిన పని చేశాడు రంగారావు. పక్క గది తలుపులు దగ్గరగా వేసున్నాయి. ఆమె చీర కట్టుకుంటోంది కాబోలు. అతనికి ఎంతో కులుకుగా ఉంది. ఎంతో మొండిది. బెట్టు చేసి నానా గొడవ చేస్తుంది. బలవంతంగా లొంగ తీసుకోవాలి అని అనుకుంటూ తను వచ్చాడు. ఇంత సులువుగా లొంగిపోవటం అతనికి తెగ ఆశ్చర్యంగా ఉంది. పసుపు తాడు కట్టించుకుని మరీ దగ్గరకు వస్తుందిట. ఎంత ఘటికురాలు! పెళ్ళాడితే ఇలాంటి దాన్నే ఆడాలి. అతని ఊహాగానం పూర్తిగా లేదు. బయట కిటికీ వద్ద శారద గొంతు వినిపించి ఉలిక్కిపడ్డాడు రంగారావు. తాగిన మత్తు విడిపోయింది. తేరిపార చూశాడు. ఆమె చీర మార్చుకోలేదు. ఏం చేస్తున్నావక్కడ అని కంగారుగా అడిగాడు. మీ భార్య ధనలక్ష్మమ్మ గారు పాపం ఇక్కడ చీకట్లో కూర్చుంటే బాగుండదని. రంగారావు ముఖం జేవురించింది. అదెందుకొచ్చింది? స్వయంగా నా పెళ్లి చూసి అక్షింతలు వేద్దామని. శారద నవ్వు చూసేసరికి ఏం జరిగిందో అతనికి అర్థమైపోయింది. రాక్షసి అని అరిచాడు. అదేంటండి, ఇంతకుముందే కదా నేనెంతో నచ్చానన్నారు మరి.
నిన్నేం చేస్తానో చూడు. తలుపు తీసి బయటకు రావడానికి ప్రయత్నించాడు రంగారావు. కానీ అవి తెరుచుకోలేదు. ఏం జరిగిందో అతనికి అర్థమైంది. చీర కట్టుకుంటానని పక్క గదిలోకి వెళ్ళి అక్కడ గడియ పెట్టి రెండో గుమ్మం ద్వారా బయటకు వెళ్ళి వీధి తలుపుకు బయట గొళ్ళెం పెట్టింది శారద. కళ్ళల్లో కారం కొట్టి పారిపోయినట్టు చేసిందామె. బోన్లో సింహంలా కలియదిరిగాడు రంగారావు. కిటికీ దగ్గర తలదించుకుని నోట మాట రాక నిలబడి ఉన్న భార్యను చూసేసరికి అతను మరీ రెచ్చిపోయాడు. ఆమెను నోటికి వచ్చినట్టు తిట్టసాగాడు. మీరు అందరినీ పిలవాలంటే అంత కష్టపడి గొంతు చించుకోనక్కర్లేదు. నేనే వెళ్ళి పిలుచుకొస్తాను. రంగారావు కొయ్యబారిపోయాడు. వద్దమ్మా, అంత పని చేయకు అంది ధనలక్ష్మి కంగారుగా. నువ్వు నోరు ముయ్యవే దరిద్రమొహమా, నువ్విక్కడికి ఎందుకు చచ్చావే అంటూ భార్యను కసురుకున్నాడు రంగారావు. అర్థమైందా అమ్మా, మీ భర్త ఎంత గొప్పవాడో? ఒక ఆడపిల్ల పైకి రావటం భరించలేక అసూయతో మగవాడినన్న అహంకారంతో ఎంతవరకు వచ్చారో చూడండి. ఈయనలో ఏం గొప్పతనం ఉందని ఈయనకి దాసోహం అనాలి? గౌరవంగా నేను పిలుస్తుంటే నువ్వు నువ్వు అని గేలి చేస్తున్నందుక? ఆడవాళ్ళు పనిచేసుకునే సెంటర్లోకి మగవాళ్ళకి ఏం పని అని అడిగినందుకు ఉలుక్కుని తామర చెరువు నీళ్లు వంట పట్టించుకున్నానని ఎకసెక్కాలాడినందుక? మీ ఇంటికొచ్చి మీకు పెద్దరికం కట్టబెట్టి సాటి ఆడవాళ్లల్లో మిమ్మల్ని పెద్దదాన్ని చేయాలని నేను రండేనంటే తైతక్కలాడుతున్నానని నన్ను అవమానించినందుక? ఏం చూసుకుని ఈయనకి అహంకారం? డబ్బుందనే కదా? ఈ క్షణంలో ఆయన డబ్బు ఆయన పరువు ఎలా కాపాడుతుంది? వాళ్ళిద్దరికీ గొంతులు పొడారిపోయాయి. ఎప్పుడు మమ్మల్ని పాత ఇంటి నుంచి ఇక్కడికి మారేలా ఏర్పాటు జరిగిందో అప్పుడే ఆయన నా పైన పగబట్టారని గ్రహించాను. ఈవేళ వర్ధనమ్మగారు ఊరికి వెళ్ళిందని ఇలాంటి అవకాశం కోసం ఈయన ఎదురు చూస్తుంటారని ఎరుగుదును. అందుకనే లక్ష్మి ద్వారా ముందు మీకు కబురు పంపాను. మీరు కళ్ళారా మీ భర్తగారి ఘనకార్యం చూసి ఉండకపోతే నేనేం చెప్పినా మీరు నమ్మేవారేనా? నోట మాట రాక నీళ్లు గారిపోతున్నాడు రంగారావు. ధనలక్ష్మి మరింత కృంగిపోయింది. సెంటర్ కట్టించారని అందరినీ ఆయన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకున్నారు. కానీ ఇది ప్రజల డబ్బుతో కట్టించినది. ఆ ప్రజల కోసమే ఈయనకి పెద్దరికం ఇచ్చింది. ప్రెసిడెంట్గా ఈయన్ను ప్రజలు ఎన్నుకున్నారంటే ఈయన గొప్పతనం చూసి కాదు, బాగా డబ్బుంది గనక పెద్ద భూకామందులన్న భయం వల్ల ఆయనకు ఓట్లు వేశారు. ఇలాంటి గొప్ప మనిషి ఇలా నా ఇంట్లో ఎందుకు బందీగా పడి ఉన్నాడో తెల్లవారితే ఊరందరికీ తెలుస్తుంది. అప్పుడు ఆ అపకీర్తిని మీ డబ్బు కాపాడుతుందా? చదువు లేదు, కనీసం సంస్కారమైనా లేదు. ఏవి లేకపోయినా మంచి మనసైనా ఉంటుందనుకుంటే అదీ లేదు. ఏ విషయంలో చూసినా నాకు తగినవాడు కాదే, ఇంక నేనెలా పుస్తి కట్టించుకుంటాననుకున్నారో మరి అని కసిగా పక్కున నవ్వింది శారద. ఇంకా ఎందుకమ్మా చచ్చిన పామునే కొడతావు? ధనలక్ష్మి గొంతు గాద్గదికమైంది. శారద మనస్సు కరిగిపోయింది. నేనంత చెడ్డదాన్ని కాదమ్మా. మీ భర్తని మీ ఎదురుగా నిందిస్తుంటే మీకు అది ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నాకు జరిగిన అవమానానికి నా గుండెలు ఎంత మండిపోతున్నా సాటి ఆడదానికి నా వల్ల అవమానం జరగకూడదనే నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. మీ ఆయన చేసిన అవమానానికి ప్రతీకారం చేయాలనుకునేదాన్నైతే ఈపాటికి ఊరంతా ఇక్కడికి వచ్చేలా చేసి ఉండేదాన్ని. కానీ అది నా ఉద్దేశం కానే కాదు. నీది చాలా గొప్ప మనసమ్మా అని అతి కష్టం మీద గొంతు పెగుల్చుకోగలిగింది ధనలక్ష్మి. నేను అనాథగా పుట్టాను, అనాథగానే పెరిగాను. నాకు నా వాళ్ళంటూ ఎవరూ లేకపోయినా నేనిక్కడుంటే నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు అనుకుని అభిమానిస్తున్నాను. నా అదృష్టవశాత్తు నాకింతవరకు అభిమానించే వాళ్లే దొరికారు. మొట్టమొదటిసారి దొరికిన చేదు అనుభవం ఇక్కడే. ఆడది పైకి వస్తుంటే అసూయపడే ఈయన్ని చూసి నేను జాలిపడ్డానే కానీ కోపగించుకోలేదు. ఇవాళ నన్ను బలవంతం చేసి పాడు చేద్దామని పథకం వేసుకుని వచ్చారని తెలిసినా కూడా నేను ఆయన్ని నిందించలేదు. తన తప్పు తెలుసుకుంటారేమోనని అనేక విధాల ప్రయత్నం చేశాను. మీరు కిటికీ చాటు నుంచి వింటున్నారని నాకు తెలుసు కనుకనే ఆయనతో అలా మాట్లాడాను. అంతేగాని ఆయన్ని బాధ పెట్టాలని కాదు, మిమ్మల్ని చిన్నబుచ్చాలని కాదు. ఆడదాని అభివృద్ధి భరించలేని మగవాడికి ఎప్పుడూ పరాజయమే. అది ఈయన గ్రహించకపోవటం దురదృష్టం. నా అవసరం తీరిపోతే నేను ఈ ఊళ్ళో ఒక్క క్షణం ఉండను. సాటి ఆడవాళ్ళకి కొద్దో గొప్పో నాకు తెలిసింది నేర్పి మంచి అలవాట్లు వచ్చేలా చేయాలని ఈ ఊరు వచ్చానే కానీ
ఏ భార్యాభర్తల్ని విడదీద్దామని కాదు, ఏ సంసారంలోనూ చిచ్చు పెట్టాలని కాదు. మీ భర్తని మీరు తీసుకువెళ్ళండి అంటూ శారద తలుపు గొళ్ళెం తీసింది. కూరలు తీసిన పాములా ముడుచుకుపోయిన రంగారావుకి తలెత్తి శారదను చూసే ధైర్యం లేకపోయింది. నీ మేలు జన్మలో మర్చిపోలేనమ్మా అంది ధనలక్ష్మి. ఈ విధంగానైనా మీరు నా ఇంటికొచ్చారు అంటూ కుంకుమ భరణితో వచ్చి ఆవిడకు బొట్టు పెట్టింది శారద. ఆమె వ్యక్తిత్వం ముందు చలిచీమంత చిన్నవాడైపోయినట్టు కుంచుకుపోయాడు రంగారావు. ఆమె ముఖంలోకి చూసే స్థైర్యం లేక తడబడే అడుగులతో బయటకు వెళ్ళిపోయాడు. శారద చేతులు పట్టుకుని తన కళ్ళకద్దుకుని మందగమనంతో అతని వెనుకనే నడిచి వెళ్ళిపోయింది ధనలక్ష్మి. వాళ్ళలా కనుమరుగైపోయే వరకు దీపకళికల అక్కడే నిలబడిపోయింది శారద. కథ పేరు విజేత. రచించిన వారు తటవర్తి రామచంద్రరావు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.